పద్మశ్రీ అవార్డు గ్రహీత గీతావత్ సోమలాల్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ముందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తండా మట్టి వాసన ఢిల్లీ దాకా వెళ్ళింది. వాళ్ళు ఈ తండావాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, భగవద్గీతను సాధారణంగా తెలుగులో చదవాలంటేనే చాలా కఠినంగా ఉంటుంది. అట్లాంటిది మీరు మీ బంజారా భాషలోకి అనువదించారు. ఎందుకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు అనువదించాలనుకున్నారు? నేను జనగాంలో చదువుకున్నాను. మా స్కూల్ పక్కన గీతా మందిర్ ఉండే, దాంట్లో ఘంటసాల భగవద్గీత ఎప్పుడు వేసేవాళ్ళు. అది విని ఎక్కడ చూసినా కూడా దాన్నే ఆదరిస్తూ ఉండేవాళ్ళు. సుబ్బలక్ష్మి సుప్రభాతము, ఘంటసాల భగవద్గీత, ఏందబ్బా ఇదనే ఉద్దేశంతో నేను సెర్చ్ చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత దాన్ని పదసేకరణ చేసేసి 90లో దాన్ని అనువదించడం జరిగింది. సార్, మీరు భగవద్గీత కంటే ముందు కొన్ని పాటలు రాశారు, కొన్ని బుక్స్ని కూడా రాశారు బంజారా భాషలో. కాకపోతే భగవద్గీతని రాయాలి అని ఎందుకు అనిపించింది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన విధానాన్ని చెప్పారు. ధర్మాన్ని బోధించాడు, న్యాయాన్ని బోధించాడు, ఎలా బతకాలో చెప్పారు, ఏం చేయకూడదో ఏం చేయాలో బోధించాడు. అర్జునుడిని ప్రజలుగా భావించి ఆయన స్థానంలో ప్రజల్ని పెట్టేసి ఆయన అంతా ధర్మబోధన చేశాడు. కాబట్టి అది చెయ్యాలి. నా జాతి ప్రజలకు ఇప్పటి వరకు ఏ ధర్మగంధము లేదు, నేను అందించాలనే ఒకే ఒక సదుద్దేశంతో ఈ పని చేయగలిగాను. సార్, బంజారా కమ్యూనిటీ నుంచి మీరు అత్యున్నతమైన అవార్డును పొందడం జరిగింది. దీంతో మీ బాధ్యత ఇంకా పెరిగింది అనుకోవచ్చా? చాలా పెరిగింది. మా మిత్రులు ఇక్కడ ఉన్నారు, మేము రూమ్మేట్స్, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇతను మా దోస్తు, వీళ్ళు అంతా కలిసి పని చేస్తున్నాము. ఇప్పటి వరకు గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ఈ రచనలు చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మేమే చేసుకుంటా ఉండటం కాకుండా ఈరోజు కళారంగంలో నేను ఒక్కడిని స్టార్ట్ అయ్యాను ఫస్ట్లో. ఈరోజు 1000 మంది దాకా తయారు చేయగలిగాము. నేను 10 మందిని చేస్తే నా శిష్యులు, మా తమ్ముడు, ఇంకో శిష్యుడు వెళ్ళిపోయారు. వీళ్ళంతా కలిసేసి ఈరోజు తెలంగాణలో 1000 మంది కళాకారులు తయారయ్యారు. సార్, మీరు రాసిన లిపిలో మాకు ఒక శ్లోకాన్ని పాడినిపిస్తారా? అసలు భగవద్గీతనే ధర్మంతో స్టార్ట్ అవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువత్సవం మమకాం పాండవత్సైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు, నా తమ్ముడి కుమారులైన పాండవులు ఏం చేస్తున్నారో చెప్పండి అనేసి అడుగుతాడు. ఫస్ట్ శ్లోకం అదే. 701 శ్లోకాలలో ఒక శ్లోకం మాత్రమే ధృతరాష్ట్రుంది. అదే దాంతో స్టార్ట్ అవుతుంది. 701 శ్లోకంలో అది ఒక శ్లోకం తీసేస్తే 41 శ్లోకాలు సంజయుడు చెప్తాడు. రిమైనింగ్ శ్లోకాలన్నీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తాడు. సార్, మీ అచీవ్మెంట్లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఏ విధంగా సపోర్ట్ చేసింది? అంటే మీరు అవి రాస్తున్నప్పుడు చాలా సున్నితంగా ఉన్న అంశాలు కాబట్టి ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ని మీకు చేసింది? మీరు రాసేటప్పుడు ఇది ఒక పుస్తకమే కాదు, చాలా పుస్తకాలు రాసారు, మీకు చాలా స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి నేను పాటలు స్టార్ట్ చేసింది 1979లో. 79లో చేసేసి ఇప్పటి వరకు 500 పాటలు రాశాము. దాంట్లో 200 పాటలు జానపద గేయాలు రికార్డింగ్ అయ్యి రేడియో ద్వారా బ్రాడ్కాస్ట్ అయ్యింది. సీడీలు చేశాము, టీవీలలో పాడాము. ఇంకా రిమైనింగ్ 300 పాటలు ఉన్నాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకటి నా సంస్కృతి పోతుంది, భాష పోతే జాతి పోతుందనే ఉద్దేశం. ఇప్పటిదాకా గోర్బోలిని కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను బయలుదేరాను. ఇప్పటిదాకా అదే పని చేస్తున్నాను. అందరూ కొటేషన్స్ కానీ పాటలు కానీ నువ్వు తెలుగులో రాయనా నీకు గుర్తింపు వస్తుంది, బంజారా భాష ఎవడు చదువుతాడు. చాలామంది నాకు అదే మాట అన్నారు. గుర్తించిన రోజే నాకు గుర్తింపు రానిగాక. కానీ భాష పోతే నా వేషం పోయింది, నా భాష కూడా పోతే నా జాతి నశించిపోతుంది. భాష పోయి వేషం పోయి నశించిన జాతులు ఎన్నో వందల జాతులు ఉన్నాయి. కాబట్టి భాష పోతే, గోరుబోలి పోతే జాతి కూడా నశించిపోతుందనే ఉద్దేశంతో
చంద్రునికో నూలిపోగులాగా నా ప్రయత్నాలు నేను చేశాను. సార్ అకాడమిక్ పుస్తకాలు చదివితే వేరే పుస్తకాలు కవిత్వాలు పద్యాలు ఇట్లాంటి బుక్స్ చదవని ఈ రోజుల్లో మీరు ఈ బుక్స్ని రాశారు, యువతకు మీరు ఏం చెప్తారు ఇట్లాంటి బుక్స్ గురించి? తప్పకుండా ధర్మాన్ని అనుసరించాలి. తప్పకుండా నేను శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానాన్ని చదివాను, వేదవ్యాసుడు రాసిన భగవద్గీతను కూడా చదివాను, అన్ని మత గ్రంథాలు కూడా చదివాను. ఏ గ్రంథంలో కూడా మతాన్ని కొట్టుకోండి చావండి అనేసి ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పినా ఏ గ్రంథంలో చెప్పినా మంచి చెప్పారు. ఇలా బతకండి, మంచి చేయండి, చెడు చేయకుండా ఉండండి అనే మాటలే చెప్పారు. కానీ చెడు ఏ గ్రంథంలోనూ లేదు, ఎవరు చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా తనకు అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది తన బాధ్యత ఇంకా పెరిగిందని కూడా సోమలాల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.